రావాల్సిందిగా కోరుతున్నాము. సో మీ యొక్క స్థానాల్లో ఆ యోగా మ్యాట్ దగ్గర మీరు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాము. యోగా అనగా ముందుగా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. On the auspicious preachings of Amaravati Mahastupa, in this occasion, it is my pleasure to invite Sri MP Lavu Sri Krishna Devarayala garu and MLA Sri Basham Praveen garu. Now I request Sri Mekala Hanumantrao garu MPP వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. Ladies and gentlemen, please. I request Dr. Daipendranath Bhoyi garu, Superintending Archaeologist, Amaravati Circle, please come on to the dais, sir. It is my immense pleasure to invite Sri Gopala Krishna garu, RDO, please come on to the dais, sir. I request Sri M. Daniel garu, MRO, please come on to the dais, sir. MRO Sri M. Daniel garu. I request Srimati T. Parvati, MPDO గారిని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. I request శ్రీ శివబాబు గారు, MEO, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. I request శ్రీ ప్రసాద్ గారు, MEO, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. I request శ్రీ నాయుడమ్మ గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. I request శ్రీ షేక్ జనాబ్ జహాన్ గారు, మెడికల్ ఆఫీసర్, వారిని కూడా వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అనదర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ గురించి ప్రధానమంత్రి వారి యొక్క ప్రసంగాన్ని చూద్దాము. योग फॉर हेल्दी एजिंग है, जिसमें हमने योग 365 जैसा एक अनोखा अभियान शुरू किया है, जिसमें नागरिकों के लिए योग केवल एक दिन का उत्सव न रहकर योग को पूरे वर्ष अपने दिनचर्या का हिस्सा। प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारा आयुष मंत्रालय भारत की प्राचीन विरासत वाली पारंपरिक चिकित्सा पद्धतियों का विस्तार करने के लिए कटिबद्ध है। बहुत धन्यवाद, आपका बहुत बहुत आभार, बहुत बहुत सलाम। भारत माता की। कोलकाता तथा पश्चिम बंगे जो काम्स टू होम, जो बंगे समुदाय को संबोधित करें। राज्यपाल श्री RN रवि जी आ रहा है। पूरा देश यहाँ बने स्वच्छता के योग के लिए भी एक बहुत बड़ी प्रेरणा बन गया है। योग हमें then we were at 50. যুব সন্ন্যাসী স্বামী বিষ্ণুচরণ ঘোষ 1923 সালে
Our target must be to be more resistant. వారి ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నటువంటి యోగ ప్రసంగాన్ని మనం చూడడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇందాక లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతో ఇంకొంతమంది అతిథుల్ని పిలవడానికి సమయం లేకపోవడం వల్ల సో ఇక్కడ మనకు ఉన్నటువంటి దీని ప్రకారంగా సో అసౌకర్యాన్ని చింతిస్తున్నాము. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ ఎం సాంబశివకుమార్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియలాజికల్ ఇంజనీర్, కమాండ్ ఆఫ్ ది డయాస్ సార్. అలాగే శ్రీ జాస్తి వీరాంజనేయులు గారు, పల్నాడు టూరిజం కౌన్సిల్, వారిని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, పల్నాడు బీజేపీ ఇన్ఛార్జ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ జానీ గారు, పల్నాడు టీడీపీ ప్రెసిడెంట్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో అతిథులకు జరిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాము. సో మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ జానీ గారు, టీడీపీ ప్రెసిడెంట్. Now I request all the dignitaries on the dais to start this program with the lighting of the lamp. So వక్తల యొక్క ప్రసంగాలు అనేది ఉండటం జరుగుతుంటుంది. అతిథులు కూడాను మన యొక్క ఈరోజు యోగా డే సందర్భంగా ఇచ్చినటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తర్వాత అతిథులకు అతిథి సత్కారం కూడా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద యోగా సెలబ్రేషన్ సార్. యా చదివేటట్లయితే 5 seconds అకారం, 5 seconds ఉకారం, 5 seconds మకారం. Close your eyes. Take a deep breath. Take a deep breath. దయచేసి ఒకసారి నిలబడండి. అష్టాంగ నియమాలు అనేవి పతంజలి మహర్షి అనేది రచించడం జరిగింది. అదేవిధంగా దీన్ని సాధనలోకి, శారీరక సాధనలోకి మార్చినది యోగా సాత్వారామ. అనేక మంది ప్రముఖులు, నాగేంద్ర ముని, జైన ముని, మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి యోగి వేమన, వీళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా మానవుడు సుఖవంతమైన జీవితము, ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి కావలసినటువంటి మూల సూత్రాల్ని కంట్రీస్ కూడా దీన్ని చేస్తున్నాయి. ఇది మనకి మనం పెద్దలు ఇచ్చినటువంటి గొప్ప వరం. దీన్ని మనం జీవన విధానం ఉంటుంది. ఆహార ఔషధ, చరకుడు చెప్పాడు మనకి, ఆహారమే మనకు ఔషధము. ఆహారం అరగడానికి కావాల్సిన శారీరక వ్యాయామం ద బెస్ట్ కాంపితమైన ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంతా కూడా చేస్తుంది. దాంట్లో 84 లక్షల జీవరాశులు ఉండేటువంటి అనేక భంగిమల్లో జీవన విధానం కాళ్ళతో నడిచే ఉన్నాయి. దాన్ని అందించండి, ఈ పరంపరని కొనసాగించండి, ఆహార నియమాలు చక్కగా పాటించండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి దివ్య సందేశం, కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణిద్దాం. సంఘము అంటే కూడిక. ఈ కూడికలో కలిసి ప్రయాణించి ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలతో మీరు కూడా హృదయపూర్వకంగా సంతోషంగా ప్రారంభించడానికి ఈ కరతాళ ధ్వనులు మధ్య మధ్యలో చేస్తూ వెళ్దాం. కరతాళ ధ్వనులే మేడం గారు ఎంత రిలాక్స్గా ఉన్నారు, స్వామి ఎంత రిలాక్స్. మెల్లగా నడుము మీదకి చేతులు తీసుకువెళ్ళండి. ఇప్పుడు మనం చేయబోయేటువంటిది నెక్ ఎక్సర్సైజ్. నెక్లో మన టోటల్ వెన్నుపూసలు 32 వెర్టిబ్రాస్ ఉంటాయి. నెక్లో 7 ఉంటాయి. ఈ రోజున అందరికీ కూడా నేత్రాలు తెరిసే చేయవచ్చు. అవి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. శ్వాస వదులుతూ మన టోటల్ వెన్నుపూసలు 32 వెర్టిబ్రాస్ కిందకి దించేద్దాం. గడ్డాన్ని ఛాతీకి తాకుతూ
మరలా శ్వాస విడిచిపెడితే మెల్లగా ఇంకా 2 మరలా శ్వాస తీసుకోండి మెల్లగా సమస్థితికి. చాలా మొదటగా శ్వాస తీసుకుంటూ మెల్లగా చేతులు తీసుకొని మెల్లగా సాగుతీయండి. మీ వెన్నుపూస చక్కగా సాగుతుంది అనమాట. మెల్లగా శ్వాస తీయండి, మీ వెన్నుపూస చక్కగా సాగుతుంది అనమాట. మెల్లగా శ్వాస వదులుతూ భుజాలకి సమానంగా తీసుకొచ్చండి. ఒక పక్షిలాగా ఫీల్ అవ్వండి. ఆర్మ్స్ డౌన్. వస్తుంది దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ చేస్తాం. ఇలా చేసేటప్పుడు మీ చెవులు వైపు పక్క నుంచి వెళ్ళేలాగా ప్రశాంతంగా చేయండి. నెక్కపరుచుకొని నిలబడండి, శరీరాన్ని లూజ్గా ఉంచండి. నా స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చి ఈ విధంగా మొదటగా మీ ఎల్బోస్ టచ్ అయ్యేలాగా ఫార్వర్డ్ చేస్తాము. 4 3 ఇప్పుడు గాల్లో కుర్చీ చేస్తాం అంతే. మెల్లగా శ్వాస తీసుకొని ఇన్హేల్ ఎక్సేల్. మేము ముగ్గురం చేస్తాము, తదుపరి మీరు ఫాలో అవుతారు. కానీ మెల్లగా మేము ఇలా శ్వాస తీసుకొని ఎక్కువగా ఇలా ఫార్ములాస్ కరెక్ట్ చేస్తాం. ఇన్హేల్ ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ శ్వాస ఇన్హేల్ ఇలా తీసుకొని చేతులు మీరు 3 అంగుళాలు ఎత్తి పెరిగిపోయారు అంతే. ఎక్సేల్ డౌన్. ఎంత పెరిగిపోతుంది తర్వాత మొదటగా చేస్తాము. మెల్లగా శ్వాస తీసుకుంటూ మొదటగా శ్వాస వదులుతూ మెల్లగా ముందుకొని అలా పాదాల పక్కన ఉంచడానికి ప్రయత్నం వైపు పడండి. బాడీ వెనక్కి వంచాల్సిన అవసరం లేదు. ఎక్సేల్ ఫార్వర్డ్. బండి కట్టుని నేరుగా పైకి చేరుకోండి. సో తలని పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ శ్వాస తీసుకొని విడిచిపెడుతూ మెల్లగా మీరు ఈ రేంజ్ వరకు చేయండి. సాధకులు అనేది గ్రౌండ్కి టచ్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత సార్ లేటరల్ ఎడమ చేతి బొట్టను వెళ్ళి తీసుకోండి. మెల్లగా శ్వాస తీసుకుంటే నిటారుగా వచ్చేయండి సమస్థితికి. శ్వాస వదులుతూ మెల్లగా దించండి. పక్కన ఉన్నటువంటి వేస్ట్ చక్కని శ్వాస నిశ్వాసం జరపడం ద్వారా మెల్లగా మొదటగా మీ చేతుల్ని ఇరువైపులా ఆడించి దయచేసి అందరు సుఖాసనం నిలబడి ఉన్నాయి. దాన్ని నిటారుగా నిలబెట్టి just focus on your breath. Easy stand पे बैठने. The benefits of this posture is will of your breath at the same time. శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెట్టి మెల్లగా మొదటగా మీ చేతుల్ని ఇరువైపులా ఆడించి శ్వాస తీసుకుంటూ సహకరించాయి కాబట్టి in erect and comfortable position. आंखें बंद करो. अपने शरीर के ऊपर అక్కర్లేదు, అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఆహారాన్ని సేవిస్తున్నట్టుగా భావించండి. క్లోజ్ యువర్ ఐస్. కీప్ యువర్ ఆర్మ్స్ ఆన్ ద థైస్. కొద్దిగా నడిచి ఈ ఆసనం వేసినట్లయితే మన డైజెస్టివ్ సిస్టమ్ థ్యాంక్ యూ మై లెగ్. ఇట్లా వజ్రాసనం బయటికి రాగానే ఇవన్నీ కూడా బలంగా అందుతాయి. మనకి ఉష్ట్రము అనగా ఒంటి. కుడి పాదము పక్కన బోర్లించి మెల్లగా వెనక్కి తిరిగి మీ వెనకున్న వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి శ్వాస వదులుతూ మెల్లగా కుడి పాదం పక్కన పెట్టి తీసుకోండి. శ్వాస విడుస్తూ నేరుగా వచ్చి గడ్డాన్ని లేత మొక్కలు మళ్ళీ ఒకసారి చూద్దాం. లేత వయసులో ఆక్సిమీటర్ కోవిడ్లో చెక్ చేసి కదా 60 శ్వాస వేస్తాము. మీరు అది చూడండి. చేయగలిగిన వాడు ఉండదు. ఇన్హేల్ శ్వాస లేలో. ఎక్సేల్. లుక్ బ్యాక్. 3 breaths this time. రొటేషన్ వేసి తీసుకెళ్తే వస్తుంది, తిప్పాలి కదా. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ డౌన్. మొత్తంగా ఒక ముఖ్యమైన వ్యాధితో డౌన్ అంటే చేతులు ఎత్తండి. డౌన్. శ్వాస వదులుతూ తీసేసేయండి. మళ్ళా మెల్లగా కుడి పాదం పక్కన రైట్ హ్యాండ్ కీప్ ఆన్ ద రైట్ ఫుట్ సైడ్ అండ్ ఫుట్ పక్కన మెల్లగా బోర్లించి చక్కగా వెనక్కి తిరిగి చూడండి. మీ కుడి భుజానికి సమానంగా
ధన్యవాదాలు మీరు సహకరించినప్పుడు. నేను ఇన్సులిన్ జోలికి వెళ్ళను. మెల్లగా కాళ్ళు చాపేసి 2 కాళ్ళకు కూడా నమస్కారం చేసి ధన్యవాదాలు మీరు సహకరించినందుకు. పొట్ట మీద చేతులు వేసుకొని ఇప్పటి వరకు కూర్చొని చేసే ఆసనము. ఇప్పుడు దీంట్లో ఓకే ఇస్మే సబ్జీ క్యా భాయ్. శ్వాస వదులుతూ మెల్లగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఆర్మ్స్ ఎక్సేల్, ఆర్మ్స్ డౌన్. బాయ్ మూడో పూరి బాగా ఉండాలి, మెత్తగా ఉండాలి, తిన్నట్టే తెలియకూడదు, పొట్ట మాత్రం లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే రెడీ. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, ఫార్వర్డ్. నౌ రెడీ, కమ్ ఆన్, ప్రోన్ పొజిషన్. రోజంతా అలసిపోయి ఎంతో ప్రయాణాలు చేసి ఆఫీసులో బాస్ టార్చర్ని భరించి అన్నీ చేసిన వాళ్ళు చక్కగా శ్రీమతి శైలజ గారు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. అలాగే స్వామీజీ శ్వాస వదులుతూ మెల్లగా కిందికి వచ్చి మీ నుదుటి భాగాన్ని 2 భుజాల మీద క్రాస్గా వేసి చక్కగా 3 దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకోండి. టేక్ ఎ రెస్ట్. లాస్ట్ లైన్ చేయబోతే లేవాలి మాత్రం, తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని. నా రెడీ. కంసటి కండరాలు వాటిని ఇంటర్ ప్లస్ మానసిక ఉల్లాసం అన్నీ కూడా చేరుకోండి. లుక్అప్. 2 దీర్ఘ శ్వాస నిశ్వాసాలు చేయండి. ఆసనము కార్డియో పల్మనరీ సెక్షన్కి. శ్వాస తీసుకుంటూ మెల్లగా ఎడమ కాలు డౌన్, రిలాక్స్. థ్యాంక్ యూ. బాబు గారు లాగా మీకు చెప్పాలి అయితే నా దేహంలో ఉంటే మలినాల్ని ఇప్పుడు అందరికీ విధానం ఉండాలి. సైలెన్స్ ప్లీజ్. వెళ్ళి మీ నడుముని నాజుగ్గా తయారు చేసి ఒక దీర్ఘ శ్వాస నిశ్వాస జరపండి. Take a deep breath. అందరు చర్చించాయి, అందరూ ఫాలో అవుట్ ప్రేయర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 2 లైన్స్. सर्वे भवन्तु. ॐ शान्ति शान्ति शान्ति. కమలహాసన్ గారిని సన్మానించాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ యోగా వాటర్ అరేంజ్ చేయాలన్నా, టెంట్ అరేంజ్ చేయాలన్నా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా, ప్రోటోకాల్ ఎవరు ఎంపీ గారిని పిలవాలన్నా, ఎమ్మెల్యే గారిని పిలవాలన్నా, ఇంకా ఇప్పుడు మనం ఆ యొక్క యోగా కార్యక్రమాన్ని తెలుపు.